ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను కొత్త ముచ్చటతోటి మీ ముందుకు వచ్చాను. ఏంటంటే పోయిన నెల ఆగస్ట్ నెలలో టాలీవుడ్ చాలా తగ్గిపోయింది. టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ డౌన్ఫాల్ అయింది. ఎలా అయిందంటే ఆగస్ట్ నెలలో 17 సినిమాలు వచ్చాయి. 17 సినిమాలు వచ్చినా కూడా సరిగా హిట్ కొట్టలేకపోయింది. ఇండస్ట్రీ హిట్ కూడా సరిగా కొట్టలేకపోయింది. సాధారణ హిట్ మాత్రమే కొట్టింది. ఏమిటంటే ఫస్ట్ మూవీ కింగ్డమ్ మూవీలో విజయ్ దేవరకొండ చాలా యాక్షన్ మూవీగా, ఫ్యాంటసీ యాక్షన్ మూవీగా మంచి పేరు వచ్చింది. మొదటి వారం బాగానే కలెక్ట్ చేసింది, కానీ తర్వాత క్రేజ్ తగ్గిపోయింది. ఊహించినంత లెవెల్లో హిట్ కాలేకపోయింది, కానీ హిట్ మాత్రం అయింది. సెకండ్ వార్ 2 బాలీవుడ్ టాలీవుడ్ కలయికతో వచ్చిన భారీ సినిమా. మన ఎన్టీఆర్ అన్న, హృతిక్ రోషన్ గారు నటించారు. పాన్ ఇండియా మార్కెట్ కోసం భారీ ప్రమోషన్ జరిగింది, కానీ కథలో నూతన కథ లేకపోవడం వల్ల మల్టీప్లెక్స్లో కూడా కూర్చోలేకపోయింది. పెద్ద ఎత్తున డిసాస్టర్ ట్యాగ్గా అయింది. థర్డ్ మూవీ కూలీ మాస్ ఆడియన్స్ కోసం తెరకెక్కించిన మూవీ. మొదటి రోజు కలెక్షన్లు ఒకేగానే వచ్చాయి, కానీ టాక్ యావరేజ్ కంటే ఎక్కువ కాలేదు. పర్వాలేదు అనే స్థాయిలో నిలిచిపోయింది. మొత్తం 17 సినిమాలు వచ్చినా విజయం సాధించినవి లేవు. చాలా సినిమాలు డిస్ట్రిబ్యూటర్లకు నష్టాలు తెచ్చాయి. ఫ్యాన్స్ కూడా కొత్త సినిమాల కోసం ఆసక్తిగా ఎదురుచూసిన కంటెంట్ సరిపోవడం వల్ల నిరాశ చెందారు. వరుస ఫ్లాపుల వల్ల థియేటర్లలో ఖాళీ సీట్లు కనిపించాయి. చిన్న సినిమాలకు స్క్రీన్స్ దొరకడం మరింత కష్టమవుతుంది. పెద్ద హీరో సినిమాలు, ఉదాహరణకు మన ఓజీ పవన్ కళ్యాణ్ గారు అఖండ 2 మీద మొత్తం పరిశ్రమ ఆశలు పెట్టుకుంది. ఇంకా ఆగస్టు నెల మొత్తం టాలీవుడ్ చరిత్రలో బోసిపోయిన నెల అని రికార్డు చేయవచ్చు. ఈ నెలలో హిట్ లేకపోవడం పరిశ్రమలో పెద్ద చర్చగా మారింది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఏమైనా తప్పులుంటే క్షమించండి ఫ్రెండ్స్. తప్పులుంటే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.